హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ప్రీతి ఛానల్ నుంచి మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు రెసిపీ అండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేద్దాం రండి. మరి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ జార్ చిన్న దాంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు, వేపాల్సిన పని లేదండి, పచ్చివే, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా. నెక్స్ట్ మనకు కావాల్సినవి 2 టమాటాస్ కూడా చిన్న సైజు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2 కట్ చేసుకోవాలి. ముందుగా చేప ముక్కల్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను యాడ్ చేసుకొని ముక్కల మిశ్రమం అంతా కూడా ఈ మసాలా కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కల మిశ్రమం కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెడలపాటి బాణలు వేసుకొని దాంట్లో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ చేపల పులుసుకి ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా వేగాలండి. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మూత పెట్టిన తర్వాత ఉల్లిపాయ బాగా త్వరగా మగ్గుతుంది. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయింది. ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా అంతా కూడా వాటర్ బయటకు వచ్చే వరకు టమాటా మిశ్రమం అంతా కూడా పీల్చుకుంటుంది కదా, కొంచెం మగ్గనిచ్చుకోవాలి. పచ్చివాసన అంతా పోయి కాస్త నూనె తేలే వరకు మూత పెట్టుకుందాము. చూడండి, టమాటా అంతా కూడా మగ్గిపోయింది. వాటర్ అంతా పీల్చేసుకొని ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్ వరకు టమాటా మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా స్మూత్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలండి. 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమము మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమంలో పులుసు అంతా కూడా కలిపేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందు చింతపండు పులుసు వేసి కొంచెం ఒక మరుగుతుంది కాస్త వేడెక్కిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మన ముక్కలను బట్టి, క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఇలా కాగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పులుసులకి ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ముక్కలకి, పులుసు మిశ్రమానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ మరుగుతున్నప్పుడే చేప ముక్కలన్నీ కూడా డిప్ చేసుకొని పులుసు అంతా కూడా మరగనిచ్చుకుందాము. ఇంక గరిటతో మనం ఎక్కువ కలపాల్సిన పని లేదు. మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ వరకు పులుసు మరగబెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర పైన సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మిశ్రమాన్ని కూడా వేసేసి మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలకి పులుసు అయితే వేడివేడిగా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. ఇంకెందుకు, ఒకసారి నేను చెప్పిన స్టైల్లో కూడా మీరు చేపల పులుసు పెట్టి చూపియండి. మీ ఇంట్లో వాళ్ళకి రుచి అయితే అమోఘంగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదూ. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.